ఈనాటి ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మరలా 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనపడవలెనని. అరే, ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషులకు కనపడాలన్న ఫీలింగు, ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులకు కనపడాలన్న ఫీలింగు. మళ్ళా 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలెనని. 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనపడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. నేను కాబట్టి ఇంత ప్రతిష్టతలో ఉంటున్నా, ఇంత వైరాగ్యంలో ఉంటున్నా, ఇంత తీర్మానంలో ఉంటున్నా, ఇంత డెడికేషన్లో ఉంటున్నా, మనుషులకు కనపడవలెనని మనుషుల ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి. మనుషులకు కనపడాలని ప్రార్థనలు చేయకుండా జాగ్రత్త పడండి. మనుషులకు కనపడాలని ఉపవాసం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది లేరండి క్రైస్తవుల్లో మనుషులకు కనపడవలెనని నీతి క్రియలు చేసేవారు, మనుషులకు కనపడాలని ఉపవాసములు చేసేవారు, మనుషులకు కనపడాలని దీర్ఘకాల ప్రార్థనలు చేసేవారు. ప్రార్థనా గది జీవితం ఉండదు ఇంట్లో ప్రార్థనా గది జీవితం ఉండదు. నీ మోకాలను అడిగితే చెప్తుంది నీ ప్రార్థన జీవితం అంటే. మనుషులకు కనపడవలనని కాదు, మనుషులకు కనపడవలనని కాక మీ నీతి క్రియలు మనుషులకు కనపడాలని చేయొద్దు. మందిరానికి స్థలం ఇచ్చి నీ పేరు మీద శిలాఫలకం వేయించుకోవద్దు. అక్కడ మందిరంలోకి ప్యాన్ వేసి ప్యాన్ రెక్కల నిండా మనవల పేర్లు రాసుకోవద్దు. నీవు అక్కడ మీ తాత పేరు మీద ముత్తాత పేరు మీద ఒక మందిరాన్ని కట్టించి ఒక గ్రామంలో సేవకు అప్పచెప్పి రికార్డులు నమోదు చేయించుకోవద్దు. మనుషులకు కనపడవలెనని ప్రయత్నించొద్దు. మనుషులకు కనపడవలెనని నీతి క్రియలు చేసావా? అవి నిర్జీవ క్రియలు కాదా? మనుషులకు కనపడవలెనని చేసే ప్రార్థనలు, మనుషులకు కనపడవలెనని చేసే ఉపవాసాలు, మనుషులకు కనపడవలెనని చేసే నీతి క్రియలు, ఇవన్నీ దేవుని దృష్టికి చెప్పరే నిర్జీవ క్రియలో. దేవుని కొరకైనా మనుషుల కొరకైనా నీవేదైనా ఒక క్రియ చేసావని అనుకో, దేవుని కొరకైనా మనుషుల కొరకైనా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన జీవము గల దేవుని సంఘము కొరకైనా నువ్వేదైనా చేశావు, అది మనుషులకు కనపడవలెనని నువ్వు కోరుకుంటే నిర్జీవ క్రియ. దేవుని కొరకైనా మనుషుల కొరకైనా ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన జీవము గల దేవుని సంఘము కొరకైనా నీవేదో చేశావు, ఓకే, అది ప్రేమతో కాకుండా తప్పదని చేస్తే అది నిర్జీవ క్రియ. ప్రేమ లేకుండా చేసే పనులు విడిచిపెట్టండి. లేదయ్యా నీ మీద ప్రేమ లేదు, డైరెక్ట్ చెప్పేసే. ఇది వరకున్నంత ప్రేమ నాకు లేదు చెప్పే, నేను చేయలేను అని చెప్పే. బర్జిల్లైని పిలిచాడు దావీదు. అరే బర్జిల్లై రారా బాబు, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను పోషించినోడు నీవు, అరణ్యంలో నా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు జున్నుగడ్డలు, నెయ్యి, తేనె, రొట్టె ఆహారాన్ని తెచ్చి నాకు బతికించినోడు నీవు. సౌలు రాజు నన్ను తరుముతుంటే అరణ్యం పాలైపోయినప్పుడు చలికి తట్టుకోలేకపోతే రగ్గు వస్త్రములు తెచ్చి కప్పిన వాడు నీవు, నన్ను ఆదరించిన వాడు నీవు. రా ఇప్పుడు రాజునయ్యాను.
సదాకాలం నా బల్ల యొద్ద నేను పోషిస్తారా, నాతో కూడా యోర్దాను దాటిరా అంటే బర్జల్లో ఏమన్నాడో తెలుసా? బాబు, నీ చేసిన మాట వస్తువే కానీ నీతో కూడా నేను ఆ యోర్దాను దాటలేను, నా వల్ల అవ్వదు. నువ్వు దాటగలవు, నేను దాటలేను, నా వల్ల కాదు. ఆ ప్రతిష్ఠితలోకి యెరూషలేములోకి నేను రాలేను, ఆ రేంజ్ నాకు లేదు. యెరూషలేము అంత భక్తి చేసే అంత యోగ్యత నాకు లేదు, నేను రాలేను బాబు అని డైరెక్ట్గా చెప్పేశాడు బర్జిల్లాయ్. అది నేను చేయలేనండి ఈ భక్తి, పక్కన పెట్టు. ఏలియా వలే చెప్పు, ఇంత మటుకు చాలు ప్రభా, ఇక నేను ఏడవలేకపోతున్నానని చెప్పు. దేవుడు ఎలీషాని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ యోర్దాన్ని నేను దాటలేనని చెప్పి బర్జిల్లాయ్ వలే చెప్పు. దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేస్తాడు. మనుషులకు కనపడవలెనని చేసే క్రియలు కూడా దేవుని దృష్టికి ఏంటి? నిర్జీవ క్రియలు. ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. దేవుడు కడవరి దినములలో పని చేయటానికి ఒక అవకాశం ఇచ్చాడు. మరలా సువార్త ద్వారాలు తెరిచాడు. మరలా వేదికల మీద ఉండమేమో అనుకున్నాము, మరలా సభలు జరగవేమో అనుకున్నాము, అరే సువార్త మూయబడిందేమో అనుకున్నాం. కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మరొకసారి మారు మనసు పొంది దేవుని రాజ్యములో ప్రవేశించటానికి అన్యజనుల కొరకు ద్వారాలు ఇంక తెరిసే ఉంచాడు. కొంతకాలము సువార్త చేసే వెసలుబాటు దైవ సేవకులకి, విశ్వాసులకు కలిగింది. ఏం చేసినా కూడా యుద్ధ రంగములో ఏం చేసినా, నీ ఆస్తి అంతా ఇచ్చినా పేదల కొరకు ప్రేమతో అనండి, ప్రేమ లేని వాడనైతే మొత్తం వ్యర్థమే. ఆసక్తి లేకుండా చేయొద్దు. ఒకటి, ప్రేమ లేకుండా చేయొద్దు. రెండు, ఆసక్తి లేకుండా చేయొద్దు. ఆసక్తితోనే కదండి 250 ఎకరాలు భూమి అమ్మేసింది ఎలీషా. ఆసక్తితోనే కదండి 250 ఎకరాలు దున్నే, 12 అరకలు దున్నే, ఎడ్లను వధించి నాగటి కాళ్ళని విరక్కొట్టి దగన బలి కాల్చేసింది. ఖాళీ చేతులతో దేవుని సేవకు వచ్చింది. ఎందుకంటే ఆసక్తితోనేగా. సంఘాన్ని నడిపించేటప్పుడు ఆసక్తితో, ఆరాధన చేసేటప్పుడు ఆసక్తితో, పాట పాడేటప్పుడు ఆసక్తితో, వర్తమానం మాట్లాడేటప్పుడు ఆసక్తితో, దేవుని కొరకు ఏం చేసినా, ఒక పోస్టర్ వేసినా ఈ మూలవుడు దట్టేసేవనుకో దేవుడు నిర్జీవ క్రియ అంటాడు. ఆసక్తితో చేయండి. ఆసక్తి లేకుండా చేసేది ఏదైనా నిర్జీవ క్రియ. మీలో ఎంతమంది ఆసక్తితో చేస్తున్నారు? ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉందండి. ఆ సంఘపు దూతతో ప్రభు అంటాడు, వరి నాయన నువ్వు మారు మనసు పొందుతున్నావు ఓకే, కానీ ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటాడు. ఏంటి? మారు మనసు పొందే విషయంలో కూడా ఏంటంట ఆసక్తి. మారు మనసు పొందటం అంటే అర్థం ఏంటి? దేవుని తట్టు తిరగటం అనండి. ఒకప్పుడు నువ్వు పాపము తట్టు ఉన్నావు, వ్యసనాల తట్టు ఉన్నావు. పాపము తట్టు, వ్యసనాల తట్టు ఉన్నా నీవు ఇప్పుడు దేవుని తట్టు తిరుగుతున్నావు. అదే రిపెంటెన్స్, అదే మారు మనసు, అదే పశ్చాత్తాపం. అంటే నీ దిశను మార్చుకుంటున్నావు. ఇక నేను ఆ దిశకు పోను. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అంటే మారు మనసు పొందే విషయంలో కూడా ఏముండాలి? ప్రార్థించేటప్పుడు ఏముండాలి? చంపను చేయబట్టుకుని నిద్రపోవాలా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏముండాలి? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏముండాలి? అంటే మరలా చెప్తున్నా, దేవుని కొరకైనా, తోటి సహోదరుల కొరకైనా, తోటి మనుషుల కొరకైనా, జీవము గల దేవుని సంఘం కొరకైనా ఏం చేసినా నువ్వు దాన్ని ఆసక్తి కలిగి చేయాలి. ఆసక్తి లేకుండా నీ తల్లిదండ్రుల బలవంతం మీద బాప్తిసం తీసుకోకూడదు.
ఆసక్తి లేకుండా బలవంతంగా నువ్వు బలక్రమానికి రాకూడదు. ఆసక్తి లేకుండా నువ్వు దేవుని సన్నిధికి రాకూడదు. ఆసక్తి లేకుండా నువ్వు దేవుని కొరకు ఏం చేసినా అది జీవము లేని క్రియ. దేవుని ఎడల ఆసక్తి లేకుండా చేసేది నిర్జీవ క్రియ. దేవునికి కనపడవలెనని కాక మనుషులకు కనపడవలెనని చేసే క్రియలు నిర్జీవ క్రియలు.